స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరి వందనాలండి. జై మసీకి, బోలో యేసు మహారాజుకి జై. ఆనే వాళ్ళ ఖుదా మసీకి జై. మన యేసు స్వామికి జై. స్తోత్రం. యేసుక్రీస్తు పరిశుద్ధుడైన దేవుడు, యేసుక్రీస్తు నిత్య జీవాన్నిచ్చే దేవుడు, ఆయన పరలోకానికి బాట. ఆయన యేసుక్రీస్తు అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా యుద్ధకు రండి. ఆయన యుద్ధకు వస్తే విశ్రాంతి దొరుకుద్దండి, విశ్రాంతి దొరుకుద్ది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా పెద్దగా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ యేసయ్యా, లేదయా నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. నీకు ఏకదానా ఆశ్రయము, నీ కృపయే కదానా పరవశము, కృపయే కదానా ఆశ్రయము, నీ కృపయే కదానా పరవశము. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. అడుగడుగున్నాను నీ కృపయేనా, అనువనవున్నాను నీ కృపయే. అడుగడుగున్నాను నీ కృపయే, అనువనవున్నాను నీ కృపయే. నా నీ కృపయే, నా ఎడంకి నీ కృపయే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. స్తోత్రం స్తోత్రం. యేసయ్య మహాకృపను బట్టి రెండు చేతులెత్తి ఉదయకాల కృపను దేవుడు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం చెప్పాలండి. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈరోజంతా మనం చేసే ఆ పనుల్లో దేవుడు మనకు సహకరించినట్లుగా, సహాయం చేయనట్లుగా, దేవుని తోడు ఉండున్నట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు ఉద్యోగాలకి, వ్యాపారాలకు వెళ్తున్న ప్రేరణను బట్టి ఉద్యోగాల్లో మరి వారికి మంచి ప్రమోషన్లు దేవుడిచ్చి ఆశీర్వదించినట్లుగా, వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా దేవుడు నిండారుగా వారు గొప్పగా అధికమైన లాభాలతో దేవుడు ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 చెప్పాలండి. స్తోత్రం స్తోత్రం. సేవకులను బట్టి వందనాలు, సేవకులను బట్టి వందనాలు తెలియజేద్దాం. దేవునికి స్తోత్రాలు చెప్దాం. దేవుడు మరి సేవకులను గొప్పగా వాడుకోవాలి, దైవ సేవకులకు కాపుదల దయచేయాలి. మరి ఇలాంటి కీడు, ఇలాంటి అపాయాలు జరగకుండా దేవుడే వారి చుట్టూ మరి పరిస్థితులు ఎన్నో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు మరి కాపాడుతూ ఉండునట్లుగా కుటుంబాన్ని సేవకుల కుటుంబాన్ని, పిల్లలని, సంఘాన్ని మరి ఆయనే తన రెక్కల్లో దాచుకున్నట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మన దేశ ప్రధానమంత్రిని, అలాగే మంత్రులను, మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, మంత్రులను, నాయకులను, పాలకులను దేవుడు ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం
స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుగుతున్నటువంటి బిడ్డలను దేవుడు ఆశీర్వదించి ఇలాంటి సంవత్సరాలు, నూతన సంవత్సరాలు అనేకము దయచేసి ఈ సంవత్సరం అంతా కృపాక్షేమములు వారికి కలుగునుగాక, కలుగునట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ వాక్యం ఉన్నటువంటి ప్రియులారా, మీకు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, శుభము కలుగునుగాక. యేసయ్య కృపా పరిచర్యను బట్టి, పరిచర్యిస్తున్న సేవకులను బట్టి, మమ్మల్ని బట్టి, కుటుంబాన్ని, సంఘాన్ని బట్టి, సబ్స్క్రైబ్ బట్టి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. త్రియేక దేవునికి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రేమ దేవులారా, దేవుని వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథంలో, సామెతల గ్రంథం, సామెతల పుస్తకం నుండి 20వ అధ్యాయము 22వ వచనం నేను చదువుతానండి. సామెతలు 20వ అధ్యాయము 22వ వచనము చదువుతాను. యెహోవా కొరకు కనిపెట్టుకునము, ఆయన నిన్ను రక్షించును. మరలా చదువుతానండి. యెహోవా కొరకు కనిపెట్టుకునము, ఆయన నిన్ను రక్షించును. మానవ బలహీనతలు ఏంటంటే, మనుషుల కొరకు మనం కనిపెడుతూ ఉంటాం, మనుషుల సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. మనుషుల ద్వారా దేవుడు సహాయం చేస్తాడు, కానీ దేవుని కొరకు మనం కనిపెడుతూ ఉండాలి. దేవుని కొరకు, దేవుని సహాయం కొరకు కనిపెడుతూ ఉంటే ఆయన కొరకు కనిపెడుతూ ఉండాలి మనము. అప్పుడు మనకు సహాయం కలుగుద్ది. ఏం కలుగుద్ది అండి? సహాయం కలుగుద్ది. కానీ మనుషుల బలహీనతలు ఏంటంటే, ఆ వ్యక్తి సహాయం చేస్తే బాగుండు, ఆ వ్యక్తి కొరకు కనిపెడుతూ ఉంటాం. ఒక విషయం చెప్తానండి. నిజంగా భక్తిపరులైన, మంచి నీతిపరులైన, మంచి విశ్వాసులకి మనుషుల మీద వాళ్ళు ఆధారపడిన అవసరం లేదు. ఎవరో వచ్చి పలకరించి ఏదో సహాయం చేసి వెళ్ళిపోతారు. మరోమారు అనుకుంటారు, వాళ్ళు వెళ్ళి సహాయం చేసి వెళ్ళిపోయిన తర్వాత, అబ్బా ఈ వ్యక్తి మరలా వస్తే బాగుండు కదా అని అనుకుంటాం కదా, మరలా సహాయం చేస్తే బాగుండు కదా అనుకుంటారు. నీవు నిజంగా దేవుని మీద ఆధారపడి, ఆయన మీద ఆయన మీద నీకు విశ్వాసము నిండుగా ఉందంటే, ఆ వ్యక్తిని కాదు మరొక వ్యక్తిని కూడా పంపిస్తాడు నీ కాడికి. ఎందుకంటే నీవు యెహోవా కొరకు కనిపెట్టుకుంటున్నావు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రేమటి దేవులారా, యెహోవా కొరకు కనిపెట్టుము, ఆయన నీకు వేరే 4 దిక్కులు ఉన్నాయి. ఏంటంటే 4 దిక్కులు ఉన్నాయి. ఎక్కడి నుండో నీకు దేవుడు సహాయం చేస్తాడు. కానీ మనుషులను ఆధారం చేసుకో, మాకు మనుషుల కొరకు కనిపెట్టుకోకు, యెహోవా కొరకు కనిపెట్టు, నీకు సహాయం అక్కడ నుండే కలుగును. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, మీ పాదాల వందనాలు తెలియజేస్తూ తండ్రి, అయ్యా యెహోవా కొరకు కనిపెట్టువాడు ఆ సహాయం పొందుకుంటారని నీ వాక్యం సెలవిస్తున్నది. ప్రభా, మాకు సహాయం ఎక్కడ కలుగుద్దంటే, ఎప్పుడైతే మేము మీ కొరకు మేము కనిపెట్టుకుని ఉంటామో మాకు సహాయం కలుగుద్ది. మనుషుల కొరకు మేము కనిపెట్టుకోకూడదు, ఆ మనిషి సహాయం చేస్తే బాగుండు కదా అని. అయ్యా, ఈ మా బలహీనతలే కానీ ప్రభా, ఇదిగో తండ్రి, ఎప్పుడైతే మీ మీద మేము పూర్తిగా మనసు ఉంచుతామో అయ్యా, నిజంగా ఎవరెవరి ద్వారానో ప్రభా, ప్రేమ కలిగిన వారి ద్వారా మీరు ప్రేరేపించి మాకు సహాయము కలిగేటట్టుగా ప్రేరేపించే దేవుడు. అందరి బట్టి నేను స్తుతిస్తూ ఈరోజంతా నీ కృపను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. God bless you all. May God bless our India. Praise the Lord. Praise the Lord.